నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సీమ ఎత్తిపోతలపై నివేదిక కోరిన హరిత ట్రైబ్యునల్ కేంద్ర పర్యావరణ శాఖ కృష్ణా బోర్డులకు ఆదేశం ఈ నెల 27 లోపు సమర్పించాలని స్పష్టీకరణ వట్టినాగులపల్లి భూములపై ప్రభుత్వ తీరును తప్పుపట్టిన తెలంగాణ హైకోర్టు ద్వంద్వ ప్రమాణాలు వద్దని సూచన కోకాపేట వేలం నిలిపివేస్తామని హెచ్చరిక గాంధీ ఆసుపత్రిలో అక్కా చెల్లెళ్లపై సామూహిక అత్యాచారం మరికొందరితో కలిపి రేడియోగ్రాఫర్ లైంగిక దాడి ముమ్మర దర్యాప్తు చేస్తున్న పోలీసులు 20 రోజుల్లో రమ్యశ్రీ కుటుంబానికి న్యాయం చేయాలని లోకేష్ డిమాండ్ లేకుంటే ఉద్యమిస్తామని హెచ్చరిక కోటి పరిహారం ఇవ్వాలన్న చంద్రబాబు ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితిపై భద్రతా మండలి ఆందోళన ఉగ్రవాదులకు మద్దతివ్వరాదని స్పష్టీకరణ మహిళల భాగస్వామ్యంతో ప్రభుత్వ ఏర్పాటుకు సూచన బలగాల ఉపసంహరణకే కట్టుబడి ఉన్నామన్న బైడెన్ ఇంతకంటే మంచి సమయం లేదని వెల్లడి ఆఫ్ఘాన్ ప్రజలకు అండగా ఉంటామని హామీ రాయలసీమ ఎత్తిపోతలపై కేంద్ర పర్యావరణ శాఖ నివేదిక సమర్పించకపోవడాన్ని జాతీయ హరిత ట్రైబ్యునల్ తప్పుపట్టింది. కృష్ణానది యాజమాన్య బోర్డు తన నివేదికను మెయిల్లో పంపడంపైన అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నెల 27లోగా కేంద్ర పర్యావరణ శాఖ కేఆర్ఎంబీ నిబంధనల ప్రకారం నివేదికలు సమర్పించాలని ఎన్జీటీ ఆదేశించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి గతేడాది అక్టోబర్ 29న ఇచ్చిన ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని, నిబంధనలు పాటించని అధికారులతో పాటు ప్రైవేటు వ్యక్తులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్ పై ఎన్జీటీ విచారణ చేపట్టింది. తెలంగాణ వాసి శ్రీనివాసు తరపున వాదనలు వినిపించిన న్యాయవాది ఏపీ ప్రభుత్వం గత ఉత్తర్వులకు విరుద్ధంగా పనులు చేపట్టినట్లు కేఆర్ఎంబీ నివేదిక సమర్పించిందని, కానీ పనులు చేపట్టలేదని ఏపీ తప్పుదోవ పట్టిస్తోందని ట్రైబ్యునల్ దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన న్యాయవాది పనులు పూర్తి చేసే పనిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందన్నారు. అందుకు తగ్గట్టుగా అక్కడ మోహరించిన యంత్రాల ఫోటోలను అందజేశారు. ఏపీ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన న్యాయవాది డిపిఆర్ తయారీకి మినహా ఇతరత్రా పనులేవి చేపట్టలేదని తెలిపారు. జూలై 7 నుంచి అక్కడ ఒక్క పని కూడా చేయలేదన్నారు. దీనికి సంబంధించి కేఆర్ఎంబీ నివేదిక తమకు అందాల్సి ఉందని, వాదనలు వినిపించడానికి గడువు కావాలని కోరారు. అందరి వాదనలు విన్న తర్వాత తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన ఫోటోలను రికార్డుల్లోకి తీసుకుంటున్నట్లు ధర్మాసనం తెలిపింది. రాయలసీమ ఎత్తిపోతలపై కేంద్ర పర్యావరణ శాఖ నివేదిక సమర్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్జీటీ కృష్ణానది యాజమాన్య బోర్డు తీరుపైన అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నెల 27లోగా నిబంధనల ప్రకారం నివేదికలు సమర్పించాలని ఆదేశించింది. కోర్టు ధిక్కరణకు పాల్పడితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునేందుకు ట్రైబ్యునల్ కు ఉన్న పరిధేమిటి, ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో తెలిపే తీర్పులను సమర్పించాలని ధర్మాసనం తెలంగాణ, ఏపీ ప్రభుత్వ న్యాయవాదులకు సూచించింది. ట్రైబ్యునల్ ఉత్తర్వులు ఉల్లంఘించినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో తెలిపేలా ఆ తీర్పుల సమాచారం ఉండాలని నిర్దేశించింది. హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స కోసం ఓ రోగికి సహాయకులుగా వచ్చిన అక్కా చెల్లెళ్లు సామూహిక అత్యాచారానికి గురయ్యారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తి మూత్రపిండాల వ్యాధితో ఈ నెల 5న గాంధీ ఆసుపత్రిలో చేరారు. భార్య మరదలు ఆయనకు సహాయకులుగా వచ్చారు. కుమారుడు రోజు ఆసుపత్రికి వచ్చి వెళ్లేవాడు. ఆసుపత్రిలోని రేడియోగ్రాఫర్ ఉమామహేశ్వరరావు ఆ మహిళలకు దూరపు బంధువు కావడంతో అతడితో మాట్లాడేవారు. ఈ నెల 8 నుంచి అక్కా చెల్లెళ్లిద్దరూ కనిపించలేదు. రోగి కుమారుడు వారి గురించి ఉమామహేశ్వర్ను అడగ్గా ఎక్కడున్నారో చూద్దామని ఆసుపత్రి అంతా కలియ తిప్పాడు. ఓ చోట శరీరంపై అరకొర దుస్తులతో అపస్మారక స్థితిలో ఉన్న పిన్ని కనిపించింది. సఫర్యలు చేసి ఆమెను మహబూబ్ నగర్ తీసుకెళ్లగా జరిగిన దారుణాన్ని వివరించింది. ఉమామహేశ్వర్ ఈ నెల 8న ఆ మహిళలను ఒక గదికి తీసుకెళ్లి కల్లులో మత్తుమందు కలిపి తాగించాడని తెలుస్తోంది. వారు అపస్మారక స్థితికి వెళ్లిన తరువాత మరికొందరితో కలిసి సామూహికంగా అత్యాచారం చేసినట్లు సమాచారం. మహిళ ఫిర్యాదుతో పోలీసులు ఉమామహేశ్వర్తో పాటు 6గురిని అదుపులోకి తీసుకున్నారు. అత్యాచార బాధితుల్లో మరో బాధితురాలి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన ఎస్సీ విద్యార్థిని రమ్యశ్రీ కుటుంబానికి 20 రోజుల్లో న్యాయం చేయకుంటే ఉద్యమిస్తామని తెలుగుదేశం నాయకుడు నారా లోకేష్ హెచ్చరించారు. సొంత చెల్లికే న్యాయం చేయలేని ముఖ్యమంత్రి జగన్ ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఏం న్యాయం చేస్తారని ఎద్దేవా చేశారు. రమ్యశ్రీ కుటుంబాన్ని పరామర్శించిన నారా లోకేష్ ను నిన్న అదుపులోకి తీసుకున్న పోలీసులు 7 గంటల అనంతరం 151 సిఆర్పీసీ కింద ఇచ్చిన నోటీసులపై సంతకం తీసుకుని విడుదల చేశారు. అనంతరం జగన్ పాలనలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని ఆయన ఆరోపించారు.
నేడు కర్నూలులో పర్యటించనున్న లోకేష్ హజీరా అనే యువతి హత్యకు గురై ఏడాదైన సందర్భంగా ఆమె కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ప్రభుత్వానికి మేము 20 రోజులు సమయం ఇస్తున్నాం. మీరు చెప్పారు దిశ చట్టం అని, ఆ చట్టం కింద రమ్యశ్రీకి న్యాయం చేయండి. లేదంటే కరెక్ట్గా చెప్తున్నా, పెద్ద ఎత్తున మళ్ళీ మేము ఉద్యమిస్తాం, రోడ్లెక్కుతాం. ఇట్లా 500 మంది మహిళల పైన దాడులు జరిగినప్పుడు వాళ్ళకు కూడా మీరు న్యాయం చేయలేకపోయారు. ఎస్, నేను వాళ్ళ కుటుంబాలని కలుస్తా, వాళ్ళకి నేను అండగా నిలబడతా. నేరస్తులు రాజ్యమేలితే నేరగాళ్లు పేటరేగిపోతారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబానికి ₹1 కోటి పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం వేళ సీఎం నివాసానికి సమీపంలో పట్టపగలు నడి రోడ్డుపై ఎస్సీ యువతిని దారుణంగా హతమార్చారంటే శాంతి భద్రతలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. వైకాపా పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలే లక్ష్యంగా నేరాలు జరుగుతున్నాయని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులకు రక్షణ కల్పిస్తున్న ప్రభుత్వం, బాధితులకు అండగా నిలుస్తున్న తెలుగుదేశం నేతలు, కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయిస్తోందని మండిపడ్డారు. 2 ఏళ్లలో మహిళల భద్రత కోసం గాలిమాటలు మినహా ముఖ్యమంత్రి చేసిందేమీ లేదని చంద్రబాబు దుయ్యబట్టారు. తాలిబన్లు లేదా మరే ఇతర ఆఫ్ఘన్ సమూహాలు ఇతర దేశాల భూభాగంలో పనిచేస్తున్న ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వరాదని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి స్పష్టం చేసింది. మహిళల భాగస్వామ్యంతో ఆఫ్ఘనిస్తాన్లో ఒక కొత్త ఐక్య సమ్మిళిత ప్రాతినిధ్య ప్రభుత్వాన్ని చర్చల ద్వారా ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చింది. అయితే తాలిబన్ల ఆక్రమణతో ఆఫ్ఘనిస్తాన్లో ఎటు చూసినా భయాందోళనలు వెల్లువెత్తుతున్నాయి. దేశాన్ని విడిచి వెళ్లేందుకు ఆఫ్ఘన్లు చేస్తున్న ప్రయత్నాలు వారి ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ను తాలిబాన్లు స్వాధీనం చేసుకోవడంతో ఆఫ్ఘన్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అక్కడి వేలాది ప్రజలు దేశాన్ని వీడి వెళ్లేందుకు కాబూల్ విమానాశ్రయానికి పోటెత్తారు. విమానం టైర్లు, హ్యాండిళ్లు ఇలా ఏది దొరికితే దాన్ని పట్టుకుని దేశాన్ని వీడి వెళ్లేందుకు విమానం వెంట పరుగులు తీశారు. పరిస్థితి చేయిదాటిపోతుండటంతో రద్దీని అదుపు చేసేందుకు భద్రతా బలగాలు కాల్పులు జరపగా సుమారు 7 ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్లోని ప్రజాప్రభుత్వాన్ని పడగొట్టిన తాలిబాన్లు రాజధాని కాబూల్లో పహారా కాస్తూ పరిస్థితి పూర్తి ప్రశాంతంగా ఉందని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కీలక ప్రాంతాల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకుని ప్రశాంతంగా కనిపించే వీధులకు సంబంధించిన వీడియోలను ప్రసారం చేశారు. భారీగా ఆయుధాలతో ఉన్న తాలిబాన్లు కాబూల్ అంతటా గస్తీ ఉండటంతో దేశంలో మరోసారి మహిళల హక్కులు కాలరాస్తూ అరాచక పాలన చేయనున్నారనే భయాందోళనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆడపిల్లలు పాఠశాలకు వెళ్లవచ్చని తాలిబాన్లు చెబుతున్నారు. రాజధాని కాబూల్లో భరించలేనంత నిశ్శబ్దం అలముకుంది. సాయుధులు దొంగతనాలకు పాల్పడుతున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. దేశవ్యాప్తంగా ఉన్న వేలాది ఖైదీలను తాలిబాన్లు విడిచిపెట్టినట్టు తెలుస్తోంది. తమ రాయబార కార్యాలయం నుంచి సిబ్బందిని తరలించేందుకు అమెరికా హెలికాప్టర్లు నిర్విరామంగా చక్కర్లు కొట్టాయి. ఆఫ్ఘనిస్తాన్లో భారత్కు చెందిన సుమారు 200 మంది చిక్కుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్టు స్పష్టం చేసిన భారత విదేశాంగ శాఖ వీరిని వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపింది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితిపై భారత నేతృత్వంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం నిర్వహించింది. తాలిబాన్లు లేదా మరే ఇతర ఆఫ్ఘన్ సమూహాలు ఇతర దేశాల భూభాగంలో పనిచేస్తున్న ఉగ్రవాదులకు మద్దతివ్వరాదని భద్రతా మండలి పునరుద్ఘాటించింది. మహిళల భాగస్వామ్యంతో ఆఫ్ఘనిస్తాన్లో ఒక కొత్త ఐక్య సమ్మిళిత ప్రాతినిధ్య ప్రభుత్వాన్ని చర్చల ద్వారా ఏర్పాటు చేయాలని కోరింది. హింసను వెంటనే ఆపాలని, భద్రత, పౌర, రాజ్యాంగ వ్యవస్థ పునరుద్ధరణకు, ఆఫ్ఘన్లోని ప్రస్తుత అధికార సంక్షోభాన్ని పరిష్కరించడానికి అత్యవసర చర్చలు జరపాలని పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆఫ్ఘనిస్తాన్ను ఉగ్రవాద సంస్థలకు సురక్షిత ప్రాంతంగా చేయడానికి వీల్లేదని, దీనికోసం అంతర్జాతీయ సమాజం ఏకం కావాలని విజ్ఞప్తి చేశారు. ఐరాసాలో భారత శాశ్వత ప్రతినిధి, కౌన్సిల్ అధ్యక్షుడు టిఎస్ తిరుమూర్తి మాట్లాడుతూ మిత్రదేశమైన ఆఫ్ఘన్లోని ప్రస్తుత పరిస్థితుల పట్ల భారత్ ఆందోళన చెందుతోందన్నారు. మరోవైపు చైనా, రష్యాలు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పాలనను స్వాగతిస్తూ ప్రకటనలు చేసిన తరుణంలో ఆ 2 దేశాల ప్రతినిధులతో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనియో బ్లింకెన్ మాట్లాడారు. తాలిబాన్లను ఏకాకిని చేయాలనే అంతర్జాతీయ ఏకాభిప్రాయాన్ని చైనా, రష్యాలు దెబ్బతీసే అవకాశం ఉన్న నేపథ్యంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, రష్యా విదేశాంగ మంత్రి సెర్జ్ లావ్రోవ్లతో అమెరికా సంప్రదింపులు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ను తాలిబాన్లు హస్తగతం చేసుకున్నప్పటికీ అక్కడి నుంచి తమ బలగాలను ఉపసంహరించుకోవాలనే నిర్ణయానికే కట్టుబడి ఉన్నామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. ఆఫ్ఘాన్ ప్రభుత్వం ఊహించిన దానికంటే వేగంగా పతనమైందని ఆయన చెప్పారు. గతంలో చేసిన తప్పులను చేయకూడదని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. అమెరికాలో ఉగ్రదాడులను నిరోధించడమే తమ లక్ష్యమని బైడెన్ అన్నారు. ఆఫ్ఘనిస్తాన్లో అల్ ఖైదాను దెబ్బతీశామన్నారు. ఆఫ్ఘాన్ నిర్మాణం, అక్కడ కేంద్రీకృత ప్రజాస్వామ్య స్థాపన తమ లక్ష్యం కాదని బైడెన్ స్పష్టం చేశారు. of either following through on the agreement
to withdraw our forces or escalating the conflict and sending thousands more American troops back into combat in Afghanistan. I stand squarely behind my decision. After 20 years, I've learned the hard way that there was never a good time to withdraw U.S. forces. That's why we're still there. I always promised the American people that I will be straight with you. ఆఫ్ఘనిస్తాన్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు అక్కడ మన దేశ ప్రయోజనాల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. ఆఫ్ఘన్లో చిక్కుకున్న హిందూ, సిక్కులను స్వదేశానికి రప్పించడానికి ప్రత్యేక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి సోమవారం రాత్రి ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ఇప్పటికే ఆఫ్ఘన్లో ఉన్న సిక్కు, హిందూ సంఘాల ప్రతినిధులతో చర్చించినట్లు ఆయన తెలిపారు. ఆఫ్ఘన్ నుంచి భారత్కు రావాలనుకునేవారు సాయం కోసం 9717785379 నెంబర్లో సంప్రదించవచ్చన్నారు. ఆఫ్ఘనిస్తాన్లో పరిణామాలు, అక్కడి భయానక పరిస్థితులపై తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫ్ఘన్లో అల్లకల్లోలం జరుగుతున్నా, పరిస్థితి పూర్తిగా చేజారిపోతున్నా ఐక్యరాజ్య సమితి ఎందుకు జోక్యం చేసుకోవట్లేదని ప్రశ్నించారు. తమ దేశంలో అస్థిర పరిస్థితులపై ప్రపంచ దేశాల నేతలు స్పందించాలని ఆఫ్ఘన్ క్రికెటర్ రషీద్ ఖాన్ చేసిన ట్వీట్కు స్పందిస్తూ కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘన్ నుంచి వస్తోన్న దృశ్యాలు, చిత్రాలు తనను ఎంతగానో కలిచివేశాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 111కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన నివేదిక పరిశీలించిన మీదట కోకాపేట భూముల వేలం నిలిపివేస్తామని హైకోర్టు హెచ్చరించింది. భూములకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి ద్వంద్వ ప్రమాణాలని తప్పుపట్టింది. ఒక ప్రాంతంలో ఉన్న భూములను వేలం వేసి ఆకాశ హర్మ్యాలకు అనుమతించి అదే ప్రాంతంలో వెలిసే భవనాల వల్ల కోకాపేట, హిమాయత్ సాగర్లోకి నీటి ప్రవాహానికి అడ్డంకులుంటాయని చెబుతున్నారంటూ తెలంగాణ హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. జీవో 111కు సంబంధించి ఉన్నత స్థాయి కమిటీ తీర్మానాలను సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. జీవో 111కు సంబంధించి దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలతో పాటు జీవో 111 పరిధిలో లేని తమ భూమిని మినహాయించాలంటూ అగ్ని అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. తెలంగాణ ప్రభుత్వం తరపున హాజరైన సుప్రీంకోర్టు న్యాయవాది ముకుల్ రోహత్గి కొన్ని సర్వే నెంబర్లు మినహాయింపునకు అనుమతించాలంటూ 2010లో ప్రభుత్వం దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్ జీవో 111ను నీరుగారుస్తున్నందున దానిపై విచారణకు పట్టుబట్టబోమన్నారు. కమిటీ నివేదికకు 4-5 వారాల గడువు కోరగా ధర్మాసనం నిరాకరించింది. 4 ఏళ్ల 7 నెలలు గడిచినా కమిటీ స్పందించలేదని తెలిపింది. ముకుల్ రోహత్గి జోక్యం చేసుకుంటూ కోవిడ్ సహా కేంద్రానికి చెందిన ది ఎనర్జీ అండ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ తెరి తమ పరిధిలో లేదని, అది సహకరించేదాకా వేచి ఉండాల్సి వస్తోందని చెప్పారు. తెరికి ఏదైనా లేఖ రాశారా అని ధర్మాసనం ప్రశ్నించింది. తమ వైపు నుంచి పొరపాటుందని, గతంలో వేసిన పిటిషన్ను ఉపసంహరించుకుంటామని తెలిపిన రోహత్గి అగ్ని అగ్రిటెక్ పిటిషన్ చెల్లుబాటు కాదన్నారు. ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ ను పరిశీలించాలన్న హైకోర్టు కోకాపేట, హిమాయత్ సాగర్లోకి నీటి ప్రవాహాన్ని అడ్డుపడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, అలాంటప్పుడు ఇటీవల కోకాపేట భూముల్లో వేలం నిలిపివేస్తామని హెచ్చరించింది. గతంలో తాము వేలంలో జోక్యం చేసుకోలేదని, ఇప్పుడు ఆ ఉత్తర్వులను పునఃపరిశీలిస్తామంది. ఒకచోట నిధుల కోసం వేలం వేస్తూ పక్కనే ఉన్న వట్టినాగులపల్లి భూములకు కమిటీ వేస్తామని చెబుతున్నారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కోకాపేట భూములు జీవో 111 పరిధిలోకి రావని, అక్కడి నుంచి ఒక్క చుక్క నీరు కూడా చెరువులోకి రాదని ప్రభుత్వ ప్రధాన న్యాయవాది ఏ సంజీవ్ కుమార్ వివరించారు. అవి చెరువుకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయన్నారు. జీవో 111 పరిధిలోకి వస్తుందని తాము చెప్పలేదన్న ధర్మాసనం, వట్టినాగులపల్లి నిర్మాణాలతో నీటి ప్రవాహానికి అడ్డంకులున్నప్పుడు అక్కడా ఉంటాయని, అందువల్ల వేలాన్ని నిలిపివేస్తామని తెలిపింది. ఎన్ని ఎకరాలు వేలం వేశారు, ఎంత ఆదాయం వచ్చిందని ప్రశ్నించగా 49 ఎకరాలకు 2,000 కోట్ల వరకు వచ్చుంటుందని న్యాయవాది తెలిపారు. ఈ దశలో అగ్ని అగ్రిటెక్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రభుత్వం పేర్కొన్న అంశాలు తమకు అనుకూలంగా ఉన్నాయన్నారు. 2000 సంవత్సరంలో తామే ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చామని, అప్పుడు కమిటీ వేసి సర్వే చేయించి తాము జీవో 111 పరిధిలోకి రామని తేల్చిందన్నారు. తర్వాత ప్రభుత్వం ఆ భూములను మినహాయించాలంటూ పిటిషన్ వేసి ఇప్పుడు ఉపసంహరించుకుంటోందని వివరించారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తామే కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. వాదనలను విన్న ధర్మాసనం విచారణను 18కి వాయిదా వేసింది. 18న ఏ కారణంగా కూడా ఏ న్యాయవాది వాయిదా కోరడానికి వీల్లేదని స్పష్టం చేసింది. హుజూరాబాద్ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకం దళిత ఉద్యోగులకు వర్తింపజేస్తామని ప్రకటించడం అభినందనీయమని టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, రాయకంటి ప్రతాప్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో దళిత బంధు పథకం దేశానికి దారి చూపుతుందన్నారు. దళితులు ఇక ముందు వ్యాపారవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం ఇచ్చే 10 లక్షల్లో 10,000 లబ్ధిదారుని వాటా కింద జమ చేసి మరో 10,000 ప్రభుత్వం కలిపి దళిత రక్షణ నిధిని నిల్వ చేస్తుందని స్పష్టం చేశారు. దళిత కుటుంబాల్లో ఎవరికి ఏ ఆపద వచ్చినా దళిత రక్షణ నిధి నుంచి ఆర్థిక సాయం చేస్తుందన్నారు.
కోవిడ్ సన్నద్ధత దృష్ట్యా ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు, ఆక్సిజన్ పడకలు, కాన్సంట్రేటర్లు, డి టైప్ సిలిండర్లను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ఆదేశించింది. ఆసుపత్రిలోని పడకల ఆధారంగా మౌలిక సదుపాయాల కల్పనకు ఉత్తర్వులు జారీ చేసింది. 100 పడకలు అంతకంటే ఎక్కువ ఉన్న ఆసుపత్రులు నిమిషానికి 1000 లీటర్ల ఆక్సిజన్ తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని ఏపీ సర్కార్ స్పష్టం చేసింది. ఆక్సిజన్ మాస్క్ రెగ్యులేటర్లు ఆక్సిజన్ పడకలతో సమానంగా ఉండాలని నిర్దేశించింది. కాన్సంట్రేటర్లు, డి టైప్ సిలిండర్లు అంతే మొత్తంలో కలిగి ఉండాలని తెలిపింది. 100 కంటే తక్కువ పడకలున్న ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంటు లేకపోయినా పర్వాలేదని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ పేర్కొంది. కాన్సంట్రేటర్లు, ఆక్సిజన్ పడకల సంఖ్యలో 50% ఉంటే చాలని పేర్కొంది. విద్యా హక్కు చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని ప్రైవేటు పాఠశాలల్లో 25% సీట్లను ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలతో ఉచితంగా భర్తీ చేసే ప్రక్రియకు అడ్డంకి తొలగింది. ఈ సీట్ల భర్తీకి 2010 జులై 20న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోపై స్టేను హైకోర్టు ఎత్తివేసింది. విద్యా హక్కు చట్టాన్ని సుప్రీంకోర్టు సైతం సమర్థించిన నేపథ్యంలో ఈ సీట్ల భర్తీకి ఏం చేస్తారో చెప్పాలని ఏపీ సర్కార్ను న్యాయస్థానం ఆదేశించింది. అదనపు అఫిడవిట్ దాఖలుకు సమయమిస్తూ విచారణను సెప్టెంబర్ 14కు వాయిదా వేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఆర్భాటంగా ప్రారంభించిన ఉచిత తాగునీటి పథకం అమలు నత్తనడకన సాగుతోంది. 2020 డిసెంబర్ బిల్లు నుంచే ఉచిత పథకం అమల్లోకి వస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. గృహ అవసరాలకు నెలకు 20,000 లీటర్ల తాగునీటిని ఉచితంగా సరఫరా చేస్తామని జలమండలి సైతం వెల్లడించింది. కానీ బస్తీల్లో పలు కారణాలతో ఇప్పటికీ అనేక మందికి ఉచిత నీటి ఫలాలు అందడం లేదు. తొలుత ఆధార్ సీడింగ్ చేస్తే సరిపోతుందని అధికారులు చెప్పడంతో అందరూ ఆధార్ నమోదు చేసుకున్నారు. కానీ సవరించిన నిబంధనల ప్రకారం ఆధార్ సీడింగ్ తో పాటు పనిచేసే వాటర్ మీటర్ ఉంటే గానీ ఉచిత నీటి పథకం వర్తించదు. ఫలితంగా 9 నెలల నీటి బిల్లు ఒకేసారి వస్తోంది. అయితే ఉన్న ఫలంగా మీటర్ మార్పిడి సాధ్యం కాదని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ రిటైల్ ఖాతాదారుల కోసం ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వారికి ఆన్ రోడ్డు ధరపై 90% వరకు రుణం ఇస్తున్నట్లు వెల్లడించింది. పరిశీలన రుసుం పూర్తిగా రద్దు చేస్తున్నట్టు తెలిపిన ఎస్బీఐ యోనో ద్వారా కారు రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే రుణదాతకు 25 బేసిస్ పాయింట్ల రాయితీతో 7.5% వడ్డీ పడుతుందని పేర్కొంది. బంగారు ఆభరణాల తనఖా ద్వారా రుణం కోసం యోనో ద్వారా దరఖాస్తు చేసుకుంటే 75 బేసిస్ పాయింట్ల రాయితీతో 7.5% వడ్డీకే రుణం లభిస్తోందని తెలిపింది. వ్యక్తిగత పింఛన్ రుణాలు తీసుకునే వారికి పూర్తిగా పరిశీలన రుసుం రద్దు చేసిన ఎస్బీఐ కోవిడ్పై పోరాడుతున్న ఆరోగ్య సంరక్షణలకు వ్యక్తిగత రుణాల్లో 50 బేసిస్ పాయింట్ల వడ్డీ రాయితీని ప్రకటించింది. త్వరలో కారు, బంగారు రుణాలకు రాయితీ వర్తింపు చేయనున్నట్లు తెలిపింది. 75 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకల్ని పురస్కరించుకుని ప్లాటినం టర్మ్ డిపాజిట్ పథకాన్ని ప్రవేశపెట్టిన ఎస్బీఐ 75 రోజులు, 75 వారాలు, 75 నెలల కాలానికి డిపాజిట్ చేసిన వారికి 75 బేసిస్ పాయింట్ల మేర అదనపు వడ్డీ చెల్లించనుంది. కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. రాహుల్ గాంధీ శిబిరంలోని మరో నేత హస్తం పార్టీకి గుడ్ బై చెప్పారు. అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, మాజీ ఎంపీ సుస్మితా దేవ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తృణమూల్ కాంగ్రెస్ గూటికి చేరారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి పంపిన సుస్మితా దేవ్ ప్రజా జీవితంలో కొత్త అధ్యాయనాన్ని ప్రారంభిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. అనంతరం టీఎంసీ ముఖ్య నేతలు అభిషేక్ బెనర్జీ, డెరెక్ ఒబ్రెయిన్ సమక్షంలో టీఎంసీ కండువా కప్పుకున్నారు. 2014 లోక్సభ ఎన్నికల్లో అసోంలోని సిల్చార్ స్థానం నుంచి సుస్మితా గెలిచారు. తరువాత మహిళా కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరించారు. రాహుల్ శిబిరంలోని జితిన్ ప్రసాద ఇటీవల హస్తం పార్టీకి రాజీనామా చేయగా కొద్ది కాలంలోనే సుస్మితా దేవ్ సైతం కాంగ్రెస్ను వీడారు.